ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా మరి రోజు ఒక సందేహాన్ని ఒక సంఘటన మనము నేర్చుకుందాం. దయచేసి అందరూ కూడా జాగ్రత్తగా శ్రద్ధగా దేవుని మాటలు వినాలని ప్రభు పేరట మరొకసారి మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాము. ఎందుకంటే మొన్నటి దాకా మనం చూస్తాం, ప్రపంచం మీదకి ఈ భూమి మీదకి ఏదో ప్రళయము రాబోతుంది, ఏదో విపత్తు సంభవిస్తూ ఉంది, ఈ భూమి చాలా వరకు నాశనం అయిపోతుందని, లేదా ఏదొక ప్రాంతాలు ఏదొక ప్రమాదము సంభవిస్తూ ఉందని చాలామంది మేధావులు శాస్త్రవేత్తలు చెబుతూ ఉన్నారు. దానికి కారణం ఏమిటి అని మనం ఆలోచన చేసినట్లయితే, విపత్తు రావడానికి కారణం, విపత్తు వస్తుందని, ప్రమాదం వస్తుందని మరి మేధావులు పరిశోధకులు చెప్పడానికి గల కారణం ఏమిటి అని మనం చూసినట్లయితే, మొన్నటిదాకా ఫేస్బుక్లో, యూట్యూబ్లో, టీవీల్లో మనం చూసాం. ఎక్కడో సముద్రములో అడుగు భాగములో చీకటి గల ప్రదేశములను ఉండి ఎప్పుడు వెలుగును చూడనటువంటి చేప, యాంగిల్ ఫిష్ చేప, దాని పేరు యాంగిల్ ఫిష్. అది మరి వెలుగులోకి వచ్చి సముద్రము ఒడ్డున తిరిగింది, ఏదో ప్రళయం రాబోతుంది అన్నారు. అలాగే మరొక చేప, గాడ్ ఫిష్ అంటారు దాన్ని, పవర్ ఫిష్, అది కూడా సముద్రములో ఎక్కడో మధ్యలో ఉండి అసలు ఒడ్డుకి మనుషులు సంచరించే చోటుకి అది రాదంటండి. అది కూడా ఒడ్డుకు వచ్చి మనుషులకు కనబడినట్లు తిరుగుతూ ఉంది. ఎందుకంటే ఎన్నో పదులు వందల సంవత్సరాల నుంచి సముద్రములో వేటకెళ్ళేటువంటి జాలర్లు చెబుతూ ఉన్నారు, మేము కానీ మా తండ్రులు కానీ మా తాతలు కానీ ఎప్పుడు కూడా ఈ చేపను మేము చూడలేదు అని వాళ్ళు చెబుతూ ఉన్నారు. ఏంటి, వాళ్ళు జాలర్లు సముద్రములో ఎక్కడో మధ్యకి వెళ్ళి చేపలు వేటాడుతూ ఉంటారు, ఎప్పుడు మేము చూడదన్నారండి. ఏంటి, అటువంటి పరిస్థితుల్లో ఈ చేపలు బయటికి రావటం అనేది, ఇదిగో ప్రపంచం మీదకి ఏదో ప్రళయము రాబోతుంది అంటున్నారండి. అంతేకాదు, మన ఒరిస్సాలో లక్షల తాబేళ్ళు, ఆ బీచ్లో ఆ గొడ్డుకు వచ్చేసిన లక్షల తాబేళ్ళు ఎక్కడో దేశాన్ని నుంచి కొన్ని వందల వేల కిలోమీటర్లు ఈదుకుంటూ సముద్రంలో ఒరిస్సా మన బీచ్ ఒడ్డుకు వచ్చి కొన్ని లక్షల తాబేళ్ళు తిరిగినవి. ఏంటి, ఎప్పుడు ఇన్ని తాబేళ్ళు రాలేదు, ఈ లక్షల తాబేళ్ళు సముద్రంలో నుంచి ఒడ్డుకి రావటం ఏంటని వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. అలాగే కేరళలో కూడా మీరు చూసుంటారు, లక్షల చేపలు ఒడ్డుకొచ్చి గిలగిలగిలా కొట్టుకుని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అండి, ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితులు మనం చూడలేదు, ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితులు మనకు జరగలేదు. ఓన్లీ మనకే కాదండి, ఇలాగ మనం ఆలోచిస్తే మెక్సికోలో కానీ, ఆస్ట్రేలియాలో కానీ, యుఎస్లో కానీ, ఇలా చాలా చోట్ల ఇటువంటి సంఘటనలు జరిగినవని చెబుతూ ఉన్నారు. ఆలోచన చేయండి. ఎందుకంటే జరగబోయే ప్రమాదము, జరగబోయే సునామీ కానివ్వండి, ఏదైనా ప్రళయము మరి ముందుగానే ఈ జంతువులకు తెలుస్తుందా? ఆలోచన చేయాలి మనము. ఎందుకంటే శాస్త్రవేత్తలు ఏదో చెప్పారు, సైంటిస్టులు ఏదో చెప్పారు,
మేధావులు ఏదో చెప్పారు కదండి. అసలే మన పరిశుద్ధ గ్రంథం, మన బైబిల్, మన దేవుడు ఏం చెబుతున్నాడు అనేది మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే శాస్త్రమే బైబిల్ నుంచి పుట్టింది. శాస్త్రం ఎక్కడి నుంచి పుట్టింది? బైబిల్లో నుంచి పుట్టింది. ఏండి, శాస్త్రంలోంచి బైబిల్ పుట్టలేదు, బైబిల్ నుంచేనే శాస్త్రం పుట్టింది. శాస్త్రవేత్తలు పుట్టుకొచ్చారు, మేధావులు పుట్టుకొచ్చారు, గొప్పవారు పుట్టుకొచ్చారు. ఇలాగా ఈ బైబిల్లో నుంచి పుట్టుకొచ్చిన ఎంతోమంది చెప్పినటువంటి ఈ చరిత్రను, ఈ ప్రమాదాలను, ఈ సాదృశ్యాలను అసలు బైబిల్ ఏం చెప్తుంది అనేది ఈరోజు మనం ఆలోచన చేద్దాము. ఎందుకంటే మరి ఎన్నో ఇటువంటి చెప్పుకుంటూ ఎన్నో ఉన్నాయండి, ఎన్నో ఉన్నాయి. ఏండి, వైజాగ్లో బీచ్లో ఎప్పుడు కూడా ఇసుక తెల్లగానే ఉంటుంది. మేము కూడా వెళ్ళాను, అక్కడ ఎప్పుడు నల్లగా ఉండదు. మొన్న బీచ్లో ఇసుకంతా నల్లగా మారిపోయిందంట, మట్టితో మారిపోయింది. అక్కడ ఉన్న వాళ్ళు అన్నారు, ఎన్నో వందల సంవత్సరాలు మేము ఉంటున్నాం, ఎప్పుడు ఇలా జరగలేదండి. ఏంటి ఇవన్నిటికి, ఈ పరిస్థితులకి అసలు ఏంటి కారణము? దేవుడు చెబుతున్న మాటలు ఏంటి? అసలు జంతువులకు వీటన్నిటికి మరి ముందే ఇటువంటి ప్రమాదాలు తెలుసా అని మనము ఆలోచన మరి చేసినట్లయితే కొద్ది మాటలు మనకి కనబడుతూ ఉంటాయి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా, ఎందుకంటే మనందరికీ తెలుసు, మత్తయి వార్త 6:26లో యేసుక్రీస్తు వారు చెప్పిన మాట, ఇదిగో మీరు ఆకాశ పక్షులను చూడండి అన్నాడండి. వీడని చూడమ్మా, ఆకాశ పక్షులను చూడమనగానే మనం ఏమనుకున్నాం? పావురని పెంచుకుందామా, పిచ్చుకని పెంచుకుందామా, అంతే కదా, గోరింకని పెంచుకుందామా, దేన్ని పెంచుకుందాము అని మనం ఆలోచించాం. కానీ ఆయన చూడమన్న స్థితి వేరు, పరిస్థితి వేరు. ఎందుకు చూడమన్నాడంటే, ఇదిగో ఆ విత్తవు కోయవు అని ఇలాగ సందర్భాన్ని అక్కడ చెప్పుకుంటూ వచ్చాడు. అలాగే సామెతల గ్రంథములో 6వ అధ్యాయము 6వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ మళ్ళీ అంటాడు, సోమరి చీమల యొద్దకు వెళ్ళి జ్ఞానము నేర్చుకో. వాటి నడతను చూసి ఏం చేయాలంటమ్మా? జ్ఞానము నేర్చుకోవాలి. ఏమండి, మన ఆకారం ఎంత, సీమ ఆకారం ఎంత? ఏడుపోని మనకంటే పెద్ద జంతువు ఏనుగు దగ్గరికి వెళ్ళంటే బాగుండు కదా. మనకంటే పెద్ద జంతువు ఏనుగు దగ్గరికి వెళ్ళు, లేదా గేదె దగ్గరికి వెళ్ళు, ఆవు దగ్గరికి వెళ్ళన్నా బాగుండు. అసలు చీమ ఎంత ఉంటుంది ఆలోచన చేయండి. అటువంటి చీమ దగ్గరికి వెళ్ళి ఏం నేర్చుకోమన్నాడు? జ్ఞానము నేర్చుకోమంటున్నాడండి. ఇలాగ మనం ఆలోచన చేసినట్లయితే పరిశుద్ధ గ్రంథములు దేవుడు ఎన్నో సందర్భాలలో ఈ జంతువులు, ఈ పశువుల పరిస్థితిని గురించి మనకు ఆయన చెబుతూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మన సందర్భం ఏంటంటే, రాబోయే ప్రళయము ఏదైనా సరే మనకంటే ముందు జంతువులకు తెలుస్తుందా అనే సందర్భాన్ని మనం ఆలోచిద్దాం. ఎందుకంటే ఇంకొక సందర్భాన్ని మనం ఆలోచన చేసినట్లయితే సామెతల గ్రంథములోనే 27వ అధ్యాయములో 23వ వచనాన్ని కూడా చూస్తే అక్కడ కూడా ఒక మాట మనకు కనబడుతుంది. అందరూ తీసుకోండి. సామెతల గ్రంథము 27వ అధ్యాయం 23వ వచనం. ఏంటమ్మా? నీ మందల యందు నీ పశువుల స్థితి జాగ్రత్తగా తెలుసుకొనుము, నీ మందల యందు మనస్సు నుంచమన్నాడండి. ఇక్కడ మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ మాట రాసింది ఎవరు? జ్ఞాని అయిన సొలొమోను గారండి. ఆయన అంటున్నాడు, ఏమన్నాడంటే ఆయన ఇక్కడ ఏమన్నాడమ్మా? నీ పశువుల స్థితి జాగ్రత్తగా తెలుసుకోవాలంటండి. స్థితి అంటే అమ్మా వాటి పరిస్థితి, వాటి నడక, వాటి ప్రవర్తన, వాటి తీరు నువ్వు జాగ్రత్తగా తెలుసుకోవాలంట. ఏం చేయాలంటమ్మా? జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఏమండి, అసలు పశువుల నుండి మనం నేర్చుకోవాల్సి ఏముంది? ఏంటి మనం ఏం నేర్చుకున్నాం?
కుక్కను పెంచుకుని ఇంటికి కాపలా పెట్టుకోవడం తెలుసుకోండి మనకి. గేదెని పెంచుకుని పాలు పితుక్కోవడం తెలుసు మనకి. కోడిని పెంచుకుని గుడ్లు తినడం తెలుసు మనకి. అంతే కదా. అంతకన్నా మనకి ఏం చూస్తాం? కోడిని పెంచామనుకో ఎప్పుడు గుడ్డెడుతుందా అని చూస్తాం. ఏండి ఒక లేట్ అయిందనుకో పక్క వాళ్ళతో ఇంకా మా కోడి గుడ్డెడుతుందండి అంటాం. అదే మనం గ్రహించేది లోకములో. కానీ దేవుడు గుడ్డు కోసమో పాలు కోసమో మాంసం కోసం కాదు చెప్పేదండి. అసలు ఈ లోకములో వాళ్ళ తిండి కోసం చెప్పవలసిన అవసరత లేదు. ఆయన చెబుతూ ఉన్నాడంటే దానికి వెనకాల ఏదో గొప్ప మర్మం ఉంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా ఆలోచన చేసినట్లయితే ఇక్కడ నీ పశువుల స్థితిని జాగ్రత్తగా తెలుసుకోము, నీ మందల యందు మనస్సు ఉంచు, చాలా జాగ్రత్త అని ఎప్పుడు చెప్పాడు ఈ మాట? ఎప్పుడు చెప్పాడమ్మా? క్రీస్తుకు పూర్వం క్రీస్తుకు పూర్వం 1000 సంవత్సరాల క్రితము జ్ఞాని అయిన సొలొమోను గారి ద్వారా ఈ మాట చెబుతూ ఉన్నాడు. వేటిని చూడమన్నాడు? పశువుల స్థితిని చూడు, నీ మందల స్థితిని చూడు, వాటిని చూస్తే నీకు అర్థమవుతుంది, నీకు తెలుస్తుంది అంటున్నాడండి. ఏంటి అసలు పశువులలో ఏముంది జ్ఞానము? మనం చాలా సందర్భాల్లో మనుషులను తిడతాం కదా. ఏమని తిడతాం? ఒరే పశువా అంటాం. ఒరే పశువు అంటే అర్థం ఏంటి? ఏమ్మా పశువు అంటే అర్థం ఏంటి? పశువు లేక ప్రవర్తిస్తున్నవారు అంటాం. అర్థం ఏంటి? నీకు జ్ఞానం లేదు, నీకు బుద్ధి లేదు, అంతే కదా. ఏంటి పశువులకు జ్ఞానం లేదా? పశువులకు బుద్ధి లేదా? ఏంటి గుప్పుడు గడ్డి పరకలు వేసిన వెంటనే కదలకుండా యజమానుడికి పాలిస్తుంది గేదెగా నవ్వగాని అది ఒక తన్ను తంతే ఎక్కడో నిలబడతాం మనం. తన బిడ్డకి ఇస్తాం అనేసి మనకిస్తుంది. ఎందుకు ఇస్తుంది? ఏంటి తన బిడ్డకి ఇవ్వాలని తెలియదా? తన బిడ్డకి ఇవ్వడం మానేసి మనకిస్తుంది. ఎందుకు ఇస్తుంది? మనుషులకు అర్థం కాదు. పాలు పితుక్కోవడం అర్థం అంతే. ఏంటి గుప్పుడు మెతుకులు వేసినందుకు కుక్క నీ ఇంటి ముందు కాపలా ఉండి అసలు బయట వారిని ఎవరిని ఇంటిలోనికి రాకుండా కాపలా కాస్తుంది. ఆలోచన చేయండి. ఇలాగా చెప్పుకుంటూ వెళితే ఎన్నో పరిస్థితులు పరిశుద్ధ గ్రంథములో మనకి కనబడుతూ ఉంటాయి. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా అసలే పశువులకు పరిస్థితిని మనం ఆలోచన చేసినట్లయితే, పశువుల స్థితిగతిని మనం ఆలోచన చేసినట్టయితే నిజంగా దేవుడు వాటికి నోరెవ్వలేదు కానండి. అసలు నోరిస్తే ఎలాగుండంటారు? పశువులు నోరిస్తే ఎలాగుంటుంది? ఆలోచన చేయండి. అసలు మన మీద ఎన్ని చెప్పుతావి సాక్ష్యాలు అవి, మన మీద ఎన్ని నిందలు కాదండి రుజువులు చూపిస్తాయి మన మీద, మనం చేసే ప్రతి పరిస్థితిని గురించండి. ఎందుకంటే దేవుడు వాటికి నోరెందుకు ఇవ్వలేదు అనుకున్నాడు? మనకిచ్చాడు కదా. మనకిచ్చాడు కదా. నోరు లేదు కాదని అవి జ్ఞానం అనుకున్న ప్రపంచం, నోరు లేదు కాదని పశువులకి ఏమీ తెలియకూడదు ప్రపంచము. లేదు ఇవాళ చెబుతూ ఉన్నారు పశువులు చాలా తెలివైనవి, జ్ఞానం ఉన్నవి, జరగబోయే ప్రమాదాలు వాడికి తెలుసు అంటున్నాడు. ఆలోచన చేయండి. మనకు తెలుసు ఈ వేసవ కాలంలో ఎక్కడో ఆస్ట్రేలియా దేశము నుంచి, అమెరికా దేశాల నుంచి కొంగలు కొన్ని పక్షులు అక్కడ నుంచి వలస వస్తాయి. ఎక్కడికి వస్తాయి? మన కృష్ణా జిల్లా కొల్లేరు సరస్సుకు వస్తాయి. ఎందుకని? వేసవ కాలంలో అక్కడ నీరు దొరకదు, వేసవ కాలం అక్కడ నీళ్ళు ఉండవు. వేసవ కాలం అంతా కూడా ఈ 3 నెలలు ఈ 4 నెలలు ఇక్కడ ఉండి గుడ్లు పెట్టి వాటి పిల్లలను పెంచుకుని మరలా వసంతకాలం రాగానే, అంటే తొలకరి వర్షము రాగానే వాటి పిల్లలను తీసుకుని మళ్ళా ఆస్ట్రేలియా, అమెరికా ఆ దేశాలు, న్యూజిలాండ్ దేశాలు వెళ్ళిపోతాయి. జ్ఞానం ఉందా లేదా? జ్ఞానము లేకపోతే ఇక్కడ ఉండిపోవాలి కదా. మరలా ఎందుకు వెళ్ళిపోతున్నాయి? మరలా ఎందుకు వస్తున్నాయి? ఆలోచన చేయండి.
ఎందుకంటే ఈ సృష్టికంతటికి తెలుసు, కానీ తెలియనిది, గ్రహింపలేనిది మనిషికి మాత్రమే. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా ఆలోచన చేస్తే, ఒకసారి పేతురు రాసిన పత్రికలో బిలాము గురించి రాస్తూ పేతురు గారు ఒక చక్కటి సందర్భాన్ని ఆయన మాట్లాడుతున్నాడు. ఆ 2వ అధ్యాయము, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15-16 వచనాలు చూద్దాం ఒకసారి. తిన్నను మార్గమును విడిచి బెయోరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను. అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దింపబడెను. ఎట్లనగా నోరు లేని గార్ధాబము మానవ స్వరముతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనమును అడ్డగించెను అంటున్నా. ఇక్కడ సందర్భాన్ని మనం ఆలోచన చేస్తే పేతురు గారు మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఆయన మంచి మార్గాన్ని విడిచి, ఏమన్నాడమ్మా, మంచి మార్గాన్ని విడిచి బిలాము ఏం చేశాడు? త్రోవ తప్పిపోయాడు. ఆ సందర్భం మన అందరూ తెలుసు. ఎందుకంటే సంఖ్యాకాండం 22వ అధ్యాయంలోకి వెళ్తే అక్కడ ఆ సందర్భం మనకు తెలుసు. మోయాబుల రాజు ఇగో బిలామును పిలిచి ఇశ్రాయేలు చెప్పించమంటాడు, ఇశ్రాయేలును దూషించమంటాడు. ఇశ్రాయేలు చెప్పించమంటే ఈయనేమో శంపించలేని పరిస్థితి. అదంతా మనకి 22వ అధ్యాయం మనకు కనపడుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ సందర్భాన్ని మనం ఆలోచన చేసినట్లయితే ఇతను ఏం చేశాడు? తిన్నని మార్గము, మంచి మార్గం విడిచిపెట్టేసి త్రోవ తప్పిపోయి ఏం చేస్తున్నాడు ఇతనమ్మా? ఏం చేస్తున్నాడు అమ్మా? దుర్నీతిని ప్రేమించి, ఆ దుర్నీతి కలుగు బహుమానం ప్రేమించి ఇతను వెళ్ళిపోతున్నాడు. ఆ వెళ్ళిపోయే సందర్భంలో ఇతను ఏమెక్కెళ్తున్నాడు? గాడిద. గార్ధాబం అంటే గాడిద. ఇప్పుడైతే మనకి కార్లు వచ్చినాయి, కానీ అప్పుడు గాడిదలు, గుర్రాలే అప్పుడు మనకి వాహనాలు. పూర్వకాలములో రాజులు కానీ మనుషులు కానీ ఎవరైనా ఎక్కడికి ప్రయాణం చేయాలన్నా గుర్రాలు, గాడిదలు ఎక్కి ప్రయాణం చేసేవారు. కాబట్టి ఇక్కడ ఈ గాడిదనెక్కి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతున్నప్పుడు ఈ గాడిద ఏం చేస్తుందంటే ఆ వెళ్ళవలసిన మార్గాన్ని అది వెళ్ళకుండా పక్కకి పరిగెత్తుకుపోతుంది. పక్కకు పరిగెత్తపోతుంటే ఈయన ఏం చేశాడు? ఈయన ఏం చేశాడమ్మా? దాన్ని కొట్టాడు. దానిని కొట్టాడు. ఒకసారి ఇది ఎలా ఉంచే సంఖ్యాకాండం ఒకసారి సంఖ్యాకాండము 22వ అధ్యాయము 21 నుంచి చూడండి. ఉదయమున బిలాము లేచి తన గాడిదలకు అంతకట్టి మోయాబు అధికారులతో కూడా వెళ్ళెను. అతడు వెలుచుండగా దేవుని కోపం రగులుకొనెను. యెహోవా దూత అతనికి విరోధి అయి త్రోవలో నిలిచెను. అతడు తన గాడిదనెక్కి పోవుచుండగా అతని పనివారిద్దరు అతనితో కూడా ఉండిరి. యెహోవా దూత ఖడ్గము దూసి చేత పట్టుకొని త్రోవలో నిలుచుండుట ఆ గాడిద చూచెను కనుక అది త్రోవను విడిచి పొలములోనికి పోయెను. బిలాము గాడిదను దారికి మలపోనని దాని కొట్టగా యెహోవా దూత ఇరుపక్కలను గోడల గల ద్రాక్ష తోటలు సందులలో నిలిచెను. ఇక్కడ ఇలాగ మనం చదువుకుంటూ విడిస్తే ఈ నిర్గమాకాండంలో ఉన్న పరిస్థితి, ఇక్కడ జరిగినటువంటి సందర్భం ఏంటంటే, ఇప్పుడు బిలాము గాడిదనెక్కి వెళుతున్నాడు. వెళుతున్నప్పుడు బిలాముతో పాటు ఇద్దరు పనివారు కూడా ఉన్నారు. అయితే బిలాము వెళ్ళే మార్గం తప్పు. బిలాము అక్కడికి వెళ్ళకూడదు, దేవుడు వెళ్ళొద్దని చెప్పాడు. ఇప్పుడు దేవుడికి విరోధముగా బిలాము వెళుతున్నప్పుడు దేవుడు ఎవరికి చెప్పాలి? ఎవరు చెప్పాలమ్మా? బిలాముకే చెప్పాలి కదా అని మనకు ఆలోచన రావచ్చు. కానీ అక్కడ వెళుతున్న మార్గములో దేవుడు తన దూత ద్వారా గాడిదను అడ్డగిస్తూ ఉన్నాడు అంటున్నాడండి. ఏంటి అక్కడ గాడిదని అడ్డగించాడా, బిలామును అడ్డగించాడా?
గాడిదని అడ్డగించాడు, బిలామును అడ్డగించాడా? బిలామును అడ్డగించాడు. కానీ అక్కడ ఉన్న దూత ఎవరు కనపడుతుంది? గాడిదకి కనపడుతుంది, కానీ గాడిద ప్రయాణం చేస్తున్నటువంటి బిలాముకు కనపడతలేదు, తన పని వారికి కనపడతలేదండి. చూడండి, ఏంటి, గాడిదకి కనపడుతుంది దూత, బిలాముకు కనపడతలేదు, తన పని వారికి కూడా కనపడలేదు. అయితే ఆ దూత ఆ మార్గం వెళితే యజమానికి ప్రమాదం ఉంది, వద్దు అని పొలములలోకి పరిగెత్తకపోతే మళ్ళీ దేవుని దూత ఇరుపక్కల గోడలుగా చేసిన పరిస్థితుల్లో ఆ గోడను తన కాలు రాచుకుంటూ వెళ్ళిపోయినటువంటి పరిస్థితుల్లో బిలాము గాడిదని ఏం చేస్తున్నాడు? గద్దిస్తున్నాడు. అలా ఎన్నిసార్లు జరిగింది? అలాగమ్మా ముమ్మారు జరిగిందంటండి. అలా జరిగిన మూడోసారి గాడిద స్వరము నోరు విప్పి మాట్లాడుతుందంట. ఏంటి, గాడిద నోరు విప్పి మాట్లాడుతుందంట. నా యజమానుడువు, నా సంగతి నీకు తెలియదా? నేను ఎలా ఉన్నానో, నీ దొడ్డు ఎలా పనిచేస్తానో, నీ కొరకు ఎలా ఉన్నానో తెలియదా? ఎందుకు ఇన్నిసార్లు నేను వెనక తిరిగాను, ఎందుకు ఇన్నిసార్లు ఇలా చేస్తాను, అసలు గ్రహించవా? నువ్వు గ్రహించవా అని యజమానుడితో మాట్లాడిన సందర్భంలో, ఇదిగో నా ఎదుట దేవుని దూత ఖడ్గము దూషి ఉంది, ఎదరికెళ్తే చచ్చిపోతావు అంటే. ఇక్కడ సందర్భాన్ని ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఇక్కడ మరి గాడిద మీద ఉన్న బిలాముకు దూత కనపడలేదు, కానీ ఎవరు కనపడ్డది? గాడిద కనపడ్డది. అంటే జరగబోయి ప్రమాదము బిలాముకి ఎవరికి తెలుస్తుంది ముందు? ఏంటి, జంతువుకు తెలిసింది గాడిదకి, బిలాముకు తెలియదు, కోడ వచ్చిన పని వారికి తెలియదు. ఎవరు తెలుస్తుందమ్మా? జరగబోయే ప్రమాదాన్ని ఇదిగో గాడిద చూస్తూ ఉంది, గాడిద చూస్తూ ఉంది, గాడిదకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే జరగబోయే ఏ సంకటైనా ఏదైనా సరే జంతువులకు ముందుగానే తెలుసును అని బైబిల్ చెబుతుందండి. ఇంకొక వచనాన్ని మనం చూస్తే యోబు గ్రంథములో 39వ అధ్యాయంలోకి మనం వెళితే, యోబు గ్రంథము 39వ అధ్యాయంలోకి మనం వెళితే అక్కడ కూడా ఒక సందర్భంలో దేవుడు మాట్లాడుతున్న మాట చూస్తే 25వ వచనాన్ని ఒకసారి చూద్దాం. అమ్మా, బాకానాదం వినబడినప్పుడల్లా అది ఆహా ఆహా అనుకొని దూరము నుండి యుద్ధ వాసన తెలుసుకొనెను. చూడండి, జానాతుడు ఆర్భాటముతో యుద్ధము ఘోషించుచున్నారని చెప్తున్నాడండి. ఇది ఎవరు అని మనం ఆలోచన చేసినట్లయితే, మీరు పైనుంచి 19వ వచనం చూస్తే గుర్రముల గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏం మాట్లాడతాడమ్మా? అమ్మా, గుర్రముల గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు రాజులు అప్పుడు యుద్ధమును వేటిని ఉపయోగించేవారు? గుర్రాలను ఉపయోగించేవారు. ఆ రాజులు ఈ రాజులు ఎదురు బదులు గుర్రాలు ఎలుసుకొని యుద్ధం చేసేవారు. ఇప్పుడైతే విమానాలు, యుద్ధ ట్యాంకులు ఉపయోగిస్తున్నారు కదండి. అప్పుడు ఏం చేసేవారు? గుర్రాల మీద యుద్ధము చేసుకునేవారు, గుర్రాల మీద ఒకరు చంపుకునేవారు, ఒక రాజ్యం మీద పడినప్పుడు. అయితే ఇక్కడ గుర్రము గురించి మాట్లాడుతున్న సందర్భంలో బాకానాదం అని తెలుసు కదా, యుద్ధానికి ముందు బోర ఊదేవారు కదా. అప్పుడు యుద్ధము ఏంటి, ఒక నీతిగా ఉండేది, నిజాయితీగా ఉండేది, ధర్మానుకూలంగా ఉండేది. ఇప్పుడు యుద్ధాలన్నీ మోసమే కదా. అప్పుడు యుద్ధము చేయాలంటే మరి దేశాలు ఎదురు బదులు వచ్చి వాళ్ళ బోర వదలాలి, ఏరబోద వదలాలి, అప్పుడు యుద్ధం ప్రారంభమవ్వాలి. మరి చీకటి యుద్ధం ఏమవ్వాలి? ఆగిపోవాలి. ఇప్పుడు చూడండి, ఇస్రాయేలు అమెరికా ఆ దేశాలు చూడండి, అక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి కదా. ఆ దేశాలు చూడండి, రాత్రికి రాత్రే బాగా చేసేస్తున్నారు యుద్ధం వల్ల. ఎంతమంది చచ్చిపోతున్నారు రాత్రికి రాత్రే. జనం పడుకుండగానే బాంబులు వర్షాలు కురిపించేస్తున్నారు. లక్షల మంది చచ్చిపోతున్నారు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా. చూడండి, అప్పుడు యుద్ధము నాదంటే బాకానాద బోర, పెద్ద బోర ఊదాలి. ఆ బోర ఊదినప్పుడు అంటండి, వీళ్ళు ఎక్కడున్నారంట? ఎక్కడో ఉన్నారు. ఎవరు? అవతల రాజ్యం వాళ్ళు. వారు వస్తున్న సువాసన ఎవరు గ్రహించారంట? గుర్రం మీద కూర్చున్న రాజు గ్రహించలేదు, గుర్రం మీద కూర్చున్న భటులు గ్రహించలేదు. ఎవరు గ్రహించారు?
గుర్రం అంటండి ఆ యుద్ధ సువాసన గ్రహించి మరింత వేగంగా పరిగెడుతుందంట. ఏండి ఆ వాసన గుర్రానికి ఎలా తెలుసు? ఆ యుద్ధ వాసన గుర్రానికి ఎలా తెలుసు? ఆ వాసన విని మరింత వేగంగా పరిగెడుతున్నాడు యుద్ధం కోసం. ఆనుకొని దూరము నుండి యుద్ధ వాసన తెలుసుకొనెను. ఏవయ్యి? గుర్రాలంటండి చాలా స్పీడ్గా యుద్ధములో పరిగెడుతూ ఉంటాయి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా ఆలోచన చేయండి. ఏంటి ఎక్కడో ఉన్నటువంటి ఆ వాసన స్మెల్లో ఎలాగది కనపడుతుంది? దేవుని బిడ్డలుగా ఆలోచన చేస్తే మనకు అర్థమవుతుంది, జంతువులకు జ్ఞానం ఉంది. ఏంటి జంతువులకు దేవుడు గొప్ప జ్ఞానాన్ని ఇచ్చారు తెలుసా? ఆలోచన చేయండి. ఈవేళ మనం చూస్తూ ఉన్నాము. ఏంటి ఒక హత్య జరిగినప్పుడు, ఒక వ్యక్తిని చంపేసినప్పుడు అది పోలీసుల వల్ల కాలేదనుకో, ఎవరి వల్ల కాలేదనుకో, చివరికి వాళ్ళు డాగ్ను అంటే కుక్కను దింపుతారు. దేని దింపుతారమ్మా? కుక్కను దింపుతారు. కుక్కను దింపుతారు. కుక్కను దింపుతారు. ఏమ్మా ఆ యుద్ధం హత్య జరిగిన ప్రదేశంలో కారిన రక్తము కానీ, విడిచిపెట్టిన ఆయుధాలు కానీ, లేదా వస్త్రాలు కానీ, ఏవైనా పనిముట్లను ఆ వాసన చూసి, ఆ వాసన తెలుసుకొని, ఆ వాసన ప్రకారము హత్య చేసిన వాడు ఏ ఏ ప్రదేశాలు తిరిగాడో అన్ని ప్రదేశాలు తిరిగి చివరికి పట్టుకోగలుగుతుంది. దానికి ఎలా తెలుసు? జ్ఞానం ఉంది కదా, బుద్ధి ఉంది అనుకుంటున్నాం, గొప్పవారు అనుకుంటున్నాం. మనకు తెలియదు కానీ బుద్ధి లేని కుక్క ఎలా తెలుస్తుంది? ఆలోచన చేయండి. బుద్ధి కుక్కకు లేదా, మనకు లేదా? ఎవరికి బుద్ధి ఉంది? ఏంటి వాసన పనిగట్టి వెళ్ళిపోతుంది, ఆ దొంగను పట్టేసుకుంటుంది. ఏంటి ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటే దేవుడు సృష్టిలో జంతువులకు జరగబోయేది ముందే చెబుతున్నాడని మాకు అర్థమవుతుంది. ఏమిటమ్మా జంతువులకు ఏం చేస్తాడమ్మా? గుర్రానికి వాసన తెలుస్తుంది. ఏంటి ఆలోచన చేయండి. ఇప్పుడు మన యూదులో ఒక 10 కుక్కలు మొరిగేస్తున్నాయి అనుకో, ఏమంటాం మనం? ఏమంటాం అమ్మా? నిజం చెప్పండి, ఏం భయపడక్కర్లేదు. నిజమే. ఏమంటాం? ఏదో జరగబోతుందిరా, ఏదో జరగబోతుంది. ఏంటి ఇన్ని కుక్కలు ఒకసారి మొరుగుతున్నాయి? ఏంటి కుక్క ఏడుస్తుంది ఏంటి? అలా కుక్క ఇలా మొరుగుతుంది ఏంటి? అంటే కుక్క ఇలా మొరుగుతుందంటే, కుక్కల ఏడుస్తుందంటే ఏదో జరగబోతుంది అంటూ ఉంటాం కదా. నిజమే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలాగా. ఎందుకంటే జరిగే పరిస్థితులన్నీ కూడా దేవుడు ముందుగానే ఏంటమ్మా జంతువులకు చూపిస్తూ ఉన్నాడంటండి. యెషయా గ్రంథములో 13వ అధ్యాయములో 22వ వచనాన్ని ఒకసారి మీరు చూస్తే అక్కడ అందరూ చూసుకున్న చక్కటి మాట కనబడుతూ ఉంది. 13:22 చూడండి. వారి నగరిలో నక్కలను, వారి సుఖ విలాస మందిరములో అడవి కుక్కలను మొరలిడుతున్నాయంటండి. వారి దేశములో నక్కలను అంటండి అడవి కుక్కలు అంటే అరుస్తున్నాయంట, కేకలు వేస్తున్నాయి, మొరుగుతున్నాయంట. ఎందుకు మొరుగుతున్నాయి? ఆలోచన చేయండి. ఎందుకు మొరుగుతున్నాయి? ఏంటి కుక్క మొరుగుగానే మనం కొడతా ఉంటాం, నక్క మొరుగుగానే మనం కొడుతూ ఉంటాం. కానీ చూడండి, వారి నగరులో, వారి దేశములో, వారి ఊరిలో నక్కలను, కుక్కలను ఏం చేస్తున్నాడమ్మా? మొరుగుతున్నాయంట. ఎందుకని? కింద చూడండి. ఆ దేశమునకు కాలము సమీపించున్నదని వాని దినములు సంకుతములు అన్నాడు. చూడండి, ఈ నక్కలో కుక్కలు మరణానికి కారణం ఏంటంట? ఏమ్మా ఆ దేశానికి ఏమొస్తుందంటమ్మా? ఆ దేశము కాలము సమీపించేసిందంట. ఆ దేశం మీదకి ఏదో నాశనం రాబోతుందంట. ఆ దేశము పాడైపోతుందంట. లేదా దేశం మీదకి విపత్తు వస్తుంది. ఆ దేశం మీదకి ఏదో ఒక ప్రమాదము వస్తుంది. దాని దినాలు తగ్గించిపోయినవి అన్నాడు. చూడండి, బాగా ఆలోచన చేయండి. చూడండి, నక్కలు కుక్కలు ఎందుకు మొరిగినవంటే ఇదిగో ఆ దేశం మీదకి ఏమి రాపోతుందంటమ్మా? ఆ దేశం కాలం దగ్గర పడిపోయింది. ఆ దేశ కాలం దగ్గర పడిపోయిందంటండి.
ఆ దేశ దినాలు తగ్గించబడిపోయి ఏదో ప్రమాదము ఉపద్రవము ఆ దేశం మీదకి రాబోతుందని ఎవరికి తెలిసిందంట? నక్కలకును కుక్కలకు తెలిసి అవి అరుస్తూ ఉన్నాయంటండి. నక్కలు కుక్కలు తెలిసి అరుస్తూ ఉన్నాయి. మనమేమనుకుంటున్నాం ఏమ్మా పని లేదులే, అలాగ అరుస్తూ ఉంటాయిలే, కుక్కలకేంటి నక్కలకేంటి అలాగ అరుస్తూ ఉంటాయి అనుకుంటూ ఉన్నాం. కాదు, జరగబోయే స్థితిని, ప్రమాదాన్ని ఇవి ముందుగా ఎరిగి ఏం చేస్తున్నాయంట? మొరలిడుతున్నాయంటండి, అరుస్తూ ఉన్నాయంట. కానీ మనుష్యులుగా మనం ఏం చేయము? గ్రహించలేమండి. కుక్క మురిగితే కొట్టనుకుంటాం, గాడిద మురిగితే కొట్టనుకుంటాం. ఇటువంటి పరిస్థితి మనకు తెలుసు కానండి, వాటి జ్ఞానాన్ని లోతుకెళ్ళి మనము ఆలోచన చేయలేము. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా ఆలోచన చేయండి. మన కేరళలో మనం చూసాం, సునామీ వచ్చినప్పుడు చాలా భయంకరమైన పరిస్థితి. అక్కడ కొన్ని వందల వేల మంది చచ్చిపోయిన పరిస్థితులు మనం చూసాం. అయితే అక్కడ జరిగిన ఒక సన్నివేశం అండి, అక్కడ కొన్ని ఏనుగులు అంటండి, అక్కడ వాటిని మేపే సర్కస్ చేస్తారు కదండి, వాటిని సర్కస్ చేసేటువంటి యజమానులు, పనివారు వాటి మీద ఉండి వాటిని ఆడిస్తూ ఉన్నారంటండి. వాటిని పని చేస్తూ ఉన్నారు. ఆడిస్తూ ఉంటే అవి భయంకరంగా అరవటం మొదలెట్టాయి అంట. అరిసేతున్నాయంట. ఏంటి ఇలాగ అరుస్తున్నాయి? ఎప్పుడు ఇలాగ అరవలేదే. చక్కగా వాటి పని అవి చేసుకునేవి, వాటి నడకవి చేసుకునేవి, ఎప్పుడు ఇలాగ అరవలేదని వాటిని మేపే యజమానులు ఆశ్చర్యపోయారంట. అయితే మరలా అలాగుండి మరలా కొంచెం ఎప్పటికి ఏమని అంటే అవి మరలా అరుతు మొదలెట్టి ఇంకా అరుపులు ఆగకుండా పరిగెత్తుకుంటూ ఎక్కడో కొండ మీదకి వెళ్ళిపోయి కొండ మీద ఆగని అంటండి. అక్కడేనమ్మా కొండ మీదకి వెళ్ళి కొండ మీద ఆగని. వీళ్ళకి తెలియదు ఏంటి ఎందుకు ఇలా పరిగెత్తుకుపోతున్నాయి, ఎప్పుడు మనం చెప్పినట్టు అంటాయి, మనం ఏది చెప్తే చేస్తాయి, ఏంటి ఇలా పరిగెత్తుకుపోతున్నాయి అని వీళ్ళు కంగారు పడి ఆ ఏనుగులు దిగలేదు. అలాగే వెళ్ళిపోతున్న సందర్భంలో అందరూ ఏంటి అని చూసినప్పుడు ఇదిగో ఆ వెళ్ళేమో కొండ మీద ఆగని అంట. సునామీ వచ్చేమో ఇక్కడ అందరినీ తొడుసుకుపోయిందంట. ఆ ఏనుగు ఎక్కిన ఆ జనము తప్ప ఇంకెవరక్కడ బ్రతకలేదంటండి. ఇది సత్యము. కేరళలో జరిగినటువంటి వార్త ఆలోచన చేయండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా ఎప్పుడు అక్కడ ఆడుతూ పాడుతూ ఉండవలసిన ఈ ఏనుగు ఎందుకు అన్నట్టుగా పరిగెత్తవలసి వచ్చింది? ఎందుకు పరిగెత్తవలసి వచ్చింది? ఆలోచన చేయండి. ఎందుకంటే దేవుని బిడ్డలుగా మనం ఆలోచన చేసినట్లయితే జరగబోవు ప్రమాద హెచ్చరికలు ఎవరికి ముందు తెలుసంటమ్మా? ఎవరు తెలుసు? మనుషుల కంటే జంతువుకు బాగా తెలుసు. ఎలా తెలుసు, ఎలా సంభవిస్తుంది అని ఆలోచన చేస్తేనంటండి, అవి నేల మీద పడుకుంటాయి కదా, అవి నేల మీద నడుస్తూ ఉంటాయి కదంటండి. అప్పుడు ఈ నేల మీద నడుస్తూ ఉన్నప్పుడు, నేల మీద పడుకున్నప్పుడు అంటండి, ఈ భూమిలో జరిగే మార్పులు, ఈ తరంగాలు, ఈ విపత్తులు అంటండి తరంగాలు భూమి ద్వారా పరిభ్రమిస్తాయంట. చదువుకున్న పిల్లలకి తెలుసు కదండి భూతరంగాలు. అన్నారా? ఇప్పుడు ఆ పాటలేమీ లేవు, పనికిమాల పాటలు తప్ప పనికొచ్చే పాటలు లేవు. ఇప్పుడు భూతరంగాలను ఉండే చదువుకున్నప్పుడు భూమి ఎలా భ్రమిస్తుంది, భూముల తరంగాలు ఎలా వ్యాప్తి చెందుతాయి భూమి తరంగాలన్నీ, ఉత్తర తరంగాలు, దక్షిణ తరంగాలు చక్కగా పాటలు ఉండేవప్పుడు భూమి స్థితిగతులు తెలుసుకోవడానికి. భూతరంగాలు అంటండి ఎక్కడో విపత్తు జరిగినప్పుడు, ఆ ప్రళయం జరిగినప్పుడు, అగ్ని ప్రవాహం జరిగినప్పుడు, సునామీ వస్తున్నప్పుడు అంటండి ఆ భూతరంగాలు భూమి గుండా ఎక్కడైతే జరుగుతున్నాయో కొన్ని వందల లేదా కొన్ని కిలోమీటర్లు అవి పరిభ్రమిస్తూ ఉంటాయంటండి. ఆ 100 కిలోమీటర్లు కొంత దూరం పరిభ్రమించినప్పుడు ఆ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ఆ జంతువులు పడుకున్న, నడిచిన ఆ శబ్దం అంటండి వాటి నరాల ద్వారా లేదా వాటి వినికిడి ద్వారా అవి గ్రహిస్తాయంట. అయ్యో ఏదో ప్రమాదము జరగబోతుంది అని వాటికి ముందు తెలుస్తుందంట. అది ఈ మధ్య శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
ఏంటి? జంతువులు ఎందుకు రక్షింపబడుతున్నాయి? మనుషులు ఎందుకు చచ్చిపోతున్నారు? మనుషులు ఎందుకు చచ్చిపోతున్నారు? జంతువులు ఎందుకు రక్షింపబడుతున్నాయి? మీకు తెలుసు, తమిళనాడులో సునామీ వచ్చింది. తమిళనాడులో సునామీ వచ్చినప్పుడు ఏంటి, మనుషులకు చచ్చిపోయారా, జంతువులకు చచ్చిపోయారా? మనుషులు చచ్చిపోయారు, జంతువుల మీద చచ్చిపోలేదండి. ఎందుకంటే తమిళనాడులో మనలాగా పశువుల్ని కట్టరాల్లో వదిలేస్తారు. ఏ గేదెని కానీ, ఆవుని కానీ, కుక్కను కానీ దేన్ని కట్ట వదిలేస్తారు వాళ్ళు. అలా అలా తిరుగుతూ ఉంటాయి. ఆ సునామీ వస్తుందని జంతువులు ఎక్కడికో పారిపోయి అంట. మనుషులందరూ ఏమైపోయారు? చాలామంది చచ్చిపోయారండి. ఏంటి? ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలాగా ఇవాళ శాస్త్రవేత్తలు ఇదేదో యాంగిల్ పీస్ బయటకు వచ్చిందని, వవర పీస్ బయటకు వచ్చిందని, ఒరిస్సా తాబేలు వచ్చినాయని, కేరళలో చేపలు వచ్చినాయని ఇవాళ చెప్తున్నారు వీళ్ళు. కానీ మన బైబిల్లో దేవుడు కొన్ని వందల సంవత్సరాల, వేల సంవత్సరాల క్రితమే చెప్పేశాడు. కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇవి చెప్పడానికి వీళ్ళు ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి పరిశోధన చేసుకుంటున్నారు. దాన్ని ఏం పరిశోధన చేసాము? ఏ పరిశోధన చేయలేదు. చూసారా, దేవుడు ఎంత క్షుణ్ణముగా చక్కగా ఇంత జ్ఞానాన్ని మనకి ఇస్తున్నాడు. మనకు అర్థం కావట్లేదు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా ఆలోచన చేయండి, ఆలోచన చేయండి. ఎందుకంటే ఏంటి, మరి అక్కడ జంతువులు చచ్చిపోలేదంట, మనుషులు చచ్చిపోయారంట. జంతువులేమో రక్షింపబడ్డవి అన్నాయన్న. చూడండి, ఆలోచన చేయండి దేవుని బిడ్డలుగా. ఏంటి ఆలోచన చేస్తే ఇలా ఎన్నో సందర్భాలు, ఎన్నో సాక్ష్యాలు ఏంటి పేపర్లో కొల్లుగా ఉన్నాయండి. ఇవన్నీ నేను నెట్లో సెర్చ్ చేసి చూశానండి. ఇవన్నీ కూడా రండి. అదేదో దేశంలో ఏంటి థాయిలాండ్ దేశంలో సునామీ వచ్చింది కదా. థాయిలాండ్ దేశంలో సునామీ వచ్చింది. థాయిలాండ్ దేశంలో సునామీ వచ్చినప్పుడు అండి జంతువులన్నీ ఎక్కడికి వెళ్ళిపోయాయి అంట? కొండలకు ఎక్కేసినాయి అంట. మనుషులేమో సముద్రంలో ఆడుకుంటున్నారు. జంతువులు ఎక్కడికి వెళ్ళిపోయినాయి? కొండలు ఎక్కేసినాయి అంట, పారిపోయినాయి అంటండి. సముద్రం పరిసర ప్రాంతాల్లో ఒక్క జంతువు లేదంటండి. వందల వేల లక్షల మంది మనుషులు చచ్చిపోయారు, కానీ జంతువులు ఎక్కడ కూడా చనిపోయినటువంటి పరిస్థితులు లేవండి. చూసారా ఏండి, జరుగుతున్న విపత్తులు, ప్రమాదాలు దేవుడు జంతువులకు ముందుగానే చెబుతున్నాడు. వాటికంటే ముందు మాకు చెప్పాడు, మనం మర్చిపోయాం అంతేనండి. మన బుర్ర అట్ల మీద పనిచేయదు కదా. మన బుర్ర లోకంలో ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి సంపాదు, ఇటు మీదే పనిచేస్తూ ఉంటుంది. పోవాలనే పరిస్థితి మాకు అర్థం కాదు. ఏదో ఈ భూమి మీద పాతికిపోయేలాగా మనము ప్రవర్తిస్తూ ఉంటాము. దేవుని బిడ్డలుగా మనం ఆలోచన చేసినట్లయితే ఇలాగా ఎన్నో సందర్భాల్లో దేవుడు ఎన్నో విధాలుగా మనతో మాట్లాడుచూ ఉన్నాడండి. ఇంకొక వాక్యంలో చూస్తే యెరెమీయా గ్రంథములో ప్రవక్త అయిన యెరెమీయా ద్వారా రాస్తూ అక్కడ కూడా ఒక చక్కటి సందర్భాన్ని ఆయన మాట్లాడుతున్నాడు. చూడండి, యెరెమీయా గ్రంథము 10వ అధ్యాయము నుంచి 10వ వచనం నుంచి మనం చూద్దాం. 9వ అధ్యాయము యెరెమీయా గ్రంథము 9వ అధ్యాయము 10 నుంచి మనం చూస్తే అక్కడ పర్వతముల విషయమై రోదనము అంగలార్పును చేయుదును, అరణ్యములోని మేస్త తలమును బట్టి విలాపన చేయుదును, అవి పాడయ్యను, సంచారము చేయబడి లేడు, పశువులు అరుపులు వినబడవు, ఆకాశ పక్షులు జంతువులను పారిపోయి ఉన్నవి, అవి తొలగిపోయి ఉన్నవి, యెరూషలేము పాడుగాను దెబ్బగాను నక్కలకు చోటుగాను, ఇలాగా ఇదంతా ఆయన చెప్పుకొస్తూ ఉన్నాడండి. ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఇంకా 12వ వచనంలో అంటాడైనా, ఈ సంగతిని గ్రహింపగల జ్ఞాని ఎవడు, దానిని వాడు తెలుసుకొన్నట్లు యెహోవా నోటి మాట ఎవనికి చెప్పెను, ఎవడమ్మా సంచరింపకుండా ఆ దేశమును ఎడారి వలె ఎలా కాలిపోయా చేస్తాను, ఎడారిపోయాను. ఇక్కడ జరిగిన సందర్భంలో మనం ఆలోచన చేస్తే దేశము పాడైపోతుంది, దేశము కాలిపోతుంది, దేశం మీదకి ఏమి రాబోతుంది? విపత్తు రాబోతుంది, దేశం మీదకి ప్రళయం రాబోతుంది అన్నప్పుడు ఇది మనుషులు ఎవరు కూడా ఏం చేయలేదంట, గ్రహించలేదు. కానీ జంతువులు పక్షులు ఏమైనట్టమ్మా, ఏమని
పారిపోయి అంట. అవి ఆ ప్రదేశం నుంచి తొలగిపోయి మరో సురక్షితమైన ప్రదేశానికి వెళ్ళిపోయినవి. కానీ ఆ ప్రదేశం అంతా ఏమైపోయింది? ఎడారి అయిపోయిందంటండి. అది పాడైపోయిందంట, అది కాలిపోయింది, నాశనానికి వెళ్ళిపోయింది. కానీ జంతువులు అరుపులు ఏమవలేదంటమ్మా, ఎవరికి వినబట్టలేదంటండి. ఆలోచన చేయండి. అవి అక్కడి నుంచి పారిపోయినవన్నాడండి. అవి మరో చోటుకి తరలిపోయినవి, అక్కడ లేవు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా ఈ సంగతి అసలు మనుష్యులు ఎవరికి తెలుసు? ఎవడు గ్రహింపగలడు? ఎవడు ఆలోచన చేయగలడు అంటాడు చూడండి. ఎందుకంటే జరగబోయే ప్రమాదాలు, విపత్తులు ఏదో శాస్త్రవేత్తలు అనుకుంటున్నారా ఏంటి? ఏదో వాతావరణ పరిశోధన శాఖలు అనుకుంటున్నారా ఏంటి? అవన్నీ ఎవరికి తెలుస్తుంది? వారికి ఏమీ తెలియదండి. నన్ను దేవుడు ముందుగానే అన్నిటికీ చెబుతూ ఉన్నాడండి. ఇప్పుడైతే తెలదు కానీ ఏంటి, పూర్వకాలంలో ఇప్పుడైతే మనకేమొచ్చినాయి? గడియారాలు వచ్చినాయి, క్యాలెండర్లు వచ్చినాయి ఏంటి కదా, ఇవన్నీ మనకు వచ్చేస్తున్నాయి. పూర్వకాలం ఏముంది? ఏమీ లేదు కదా. అప్పుడు మరి కోతకాలం వచ్చిందని, చిగురు కాలం వచ్చిందని నాకు తెలిసింది. మన పెద్దవాళ్ళు ఎలా గుర్తించేవారమ్మా? మాకేం తెలిసింది అంటారు. ఎలా గుర్తించేవారు చెప్పాలి పెద్దోళ్ళు. ఇది కోతకాలం అని, చిగురు కాలం ఎలా గుర్తించేవారు? కోకిల కోతలు, వసంతకాలం వచ్చిందని పాఠాలు చదువుకున్నాం కదా. అయితే ఏమండవు అవి అని చెప్పుకోవడం కూడా వేస్ట్. వసంతకాలము కోకిల కోతలు, ఇలా పక్షులు కాలానుగుణంగా అరుపులు, కాలానుగుణంగా పరిస్థితులు, ఇవన్నీ కూడా జరిగేవి. ఇవన్నీ కూడా జరిగేవండి. అప్పుడు పక్షులను చూసి, ఈ ఎండను చూసి కాలాన్ని నిర్ధారించేవారండి. సూర్యుడు ఏ తిదికి వస్తే ఆ టైం చెప్పేవారు. ఇవాళ వాచ్ చూసుకుంటున్నాం మనం టైం చెప్పడానికి. అప్పుడు పూర్వకాలం అంతా కూడా ప్రకృతిని చూసే మనిషి నేర్చుకున్నాడు, బ్రతికాడు. కానీ ఇప్పుడు ఆ ప్రకృతిని చూడటం మనిషి మర్చిపోయాడు. ఎందుకని? టెక్నాలజీ పెరిగింది కదా. టెక్నాలజీ పెరిగింది, ప్రకృతిని చూడటం లేదు. కానీ అప్పుడు ప్రకృతిని చూసేవాడు మనిషి అండి. ఎండైనా వానైనా ఏదైనా ఏ కాలమైనా పక్షుల కోతలు బట్టి, పరిస్థితులు బట్టి, అయి బట్టి ఈ బట్టి చెప్పుకునేవారు కదా. ఏమా కోడి కూసి తినేవనేవారు. మరి కోడి కూసేసిన టైం 3 అయిపోయిందిరా లేకండి రానివారు. గడియారం ఉండేది కాదు. టైం 3 అయిపోయింది, పనికెళ్ళి లేకండి, కోడి కూసేసింది అంటే టైంకి అది ఎలాకొస్తుంది. ఇలా చెప్పుకుంటే వెళితే అసలు జంతువుల నుంచి, ఈ సృష్టి నుంచి దేవుడు ఎంత పాఠాన్ని మనకు నేర్పుతున్నాడు. అన్నీ మర్చిపోయాం మనం. అన్నీ మర్చిపోయి మర్చిపోయి నిద్ర వస్తూ నాశనానికి వెళ్ళిపోతున్నాము. అంటే ఏమైపోతుందమ్మా? దేశము పాడైపోతుందంట, దేశము నశించిపోతుందంట, దేశము భయంకరమైన పరిస్థితికి వెళ్ళిపోతుందంట. చూడండి, అక్కడ ఉన్నటువంటి జంతువులు, పక్షులు ఏమైపోయినాయి అంటే ఇవి ఏమైపోయినమ్మా? పారిపోయినవి, అక్కడి తరలిపోయినవంట, వెళ్ళిపోయిన అక్కడ లేవు. ఇటువంటి సందర్భాలు ఎన్నో దేవుడు తన పరిశుద్ధ గ్రంథములో మన కొరకు రాస్తూ ఉన్నాడండి. ఆలోచన చేయండి. ఇప్పుడు బిలాముకు కనపడలేదు, గాడిద కనపడదు. ఎవరు? దేవదూత. గాడిద కనపడ్డాడు చూడండి. గాడిదని హెచ్చరిస్తూ ఉన్నాడు. నిజంగా చంపడానికి అక్కడ కత్తి దూసి గాడిదని చంపడానికి వచ్చిందా దూత? బిలాముని చంపడానికి వచ్చిందా? బిలామునే చంపడానికి వచ్చింది. గాడిదతో దూతకు పనేంటి? గాడిద ఏ తప్పు లేదు, గాడిద వెళ్తాదంతే. గాడిద ఏ తప్పు లేదు. తప్పెవరిది? బిలాముది. కానీ ఎవరికి కనపడ్డది? గ్రహించే స్థితి పశువుకు ఉంది కానీ మనిషికి మాత్రము లేదు. అయ్యో నేను తప్పు చేస్తున్నాను, నేను వెళ్ళే మార్గం తప్పు అని బిలాము ఎందుకు రోజు నేను తిరిగే ఈ గాడిద, చక్కగా నన్ను ప్రయాణం తీసుకెళ్లే గాడిద, ఎప్పుడు నాకు ఇబ్బంది కలిగించిన గాడిద ఎందుకు ఈరోజు విచిత్రంగా ప్రవర్తిస్తుంది అని కనీసము ఆలోచించలేదు. ఎవరో? బిలామండి. చూసారా? ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా ఇలాగా ఎన్నో సందర్భాలలో ఎన్నో మాటలు మనకి కనబడుతూ ఉంటాయండి.
పశువుల నుంచి, జంతువుల నుంచి, పక్షుల నుంచి ఎంతో పాఠాన్ని దేవుడు చెబుతున్నాడు. అన్నాడు కదా, ఇదిగో మీ పశువుల స్థితిని జాగ్రత్తగా చూడండి, మీ మందలను మీరు జాగ్రత్తగా చూసుకోండి అంటున్నాడండి. ఇంకొక అద్భుతమైన మాట చూద్దాం. ఒక అద్భుతమైన మాట మనం చూస్తే యోబు గ్రంథము 36వ అధ్యాయం మనం తీసుకుంటే 33వ వచనాన్ని చూద్దాం. ఆయన గర్జనము ఆయన ప్రసిద్ధ చేయును, తాను వచ్చుచున్నాడని ఆయన పశువులకు తెలుపునంటాడు. దేవుడు స్తోత్రములు. దేవుడు వస్తున్నాడు ఎవరు తెలుసంటమ్మా? మనుషులు తెలియదండి. తెలుసు, మర్చిపోయాం. వత్తాళ్ళు ఎప్పుడో యోబు గారు చెప్పాడు, ఎప్పుడో యేసుక్రీస్తు వారు చెప్పారు. ఇంకా బోల్ టైం ఉందనుకుంటున్నాం మనం కదా. ఇక్కడ మనం చూసినట్టయితే ఆయన గర్జన ఆయనను ప్రసిద్ధ చేస్తూ ఉంది అని చెప్పి అన్నాడు. చూడమేడమ్మా, తాను వచ్చుచున్నాడని ఆయన పశువులకు తెలుపును. ఇదిగో ప్రళయం వస్తుందంటే, సునామీ వస్తుందంటే, అగ్ని పర్వతం పగిలిందంటే, ఇదిగో దేవుని కోపము వస్తుంది, జాగ్రత్త అని చెబుతున్నాడంటండి. ఏంటి, చాలా సందర్భాలు చూస్తూ ఉంటాం. ఏంటి, అగ్ని పర్వతాలు చాలా దిక్కుని పగులుతాయి కదా. అగ్ని పర్వతాలు పగిలిన కాడ మనుషులు చచ్చిపోయారు కానీ జంతువులు చచ్చిపోయారు. టీవీలో మీరు చూస్తున్నారు కదా, లాభ వస్తున్నప్పుడు, అగ్ని పర్వతం లాభ వచ్చినప్పుడు మనుషులను చచ్చిపోతారా? మనుషులు చచ్చిపోతారు తప్ప జంతువులు ఏవి కూడా అక్కడ చచ్చిపోయిన పరిస్థితులు మనకు కనబడవు. ఆలోచన చేయండి. ఎంతెందుకు ప్రతి సంవత్సరము తగిలడిపోద్ది. ఏంటది? అమెరికాలోని అడవులు కదా. ప్రతి సంవత్సరం ఎండాకాలం వస్తే తగిలడతాయి కదా. కానీ ఆ అడవులు తగిలినప్పుడు చెట్లు కాలిపోతాయి తప్ప జంతువులు అక్కడ మరో ప్రదేశానికి తరలిపోతాయి అంటండి. ఇలా చెప్పుకుంటూ వెళితే, చరిత్రను చూస్తే, జరిగిన పరిస్థితులు చూస్తే, పరిశుద్ధ గ్రంథాన్ని మనము పరిశీలిస్తేనండి, దేవుడు జంతువులకు ముందుగానే సమస్తాన్ని చెబుతూ ఉన్నాడు. చూడండి, ఆయన గర్జన ఆయనని ప్రసిద్ధ చేస్తుందంట. ఆయన వచ్చుచున్నాడని పశువులకు ముందే తెలుపుచూ ఉన్నాడంట. దేవుడు పశువు తెలుస్తుంది. అందుకే చూడండి, రమాపత్రికలో మనకు కనపడుతున్న మాట, సృష్టి యావత్తు మిగులు ఆక్షతో ఆపేక్షించుతూ కనిపెడుతూ ఉందంటండి. దేనికోసం? దేవుని రాకడ కోసము. రోమపత్రిక 8వ అధ్యాయము 22వ వచనం చూడండి. పైన ఆలయనగా సృష్టి నాశనముకు లోనయ్యి దాస్యములో నుండి పడినందున దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్రం పొందుదునని. సృష్టి అంతా కూడా చూస్తుందంటే ఏమని? ఈ విశ్వము నాశనం అయిపోతుంది, ఇదేముండదు. దేవుని పిల్లలు పొందబోవ మహిమ, ఆ మహాలోకము, ఆ పరిస్థితి ఎలాగంటదండి? సృష్టి అంతా కూడా మిగులు ఆశతో చూస్తూ ఉందంట. కానీ మనం మాత్రము ఏ ఆశ మనకు లేదండి. సృష్టికి తెలుసు జరుగుతున్న పరిస్థితులు, జరగబోయే పరిస్థితులు, పరిణామాలు అన్నీ కూడా ఈ సృష్టిలో ఉన్న వాటన్నిటికీ తెలుసు. ఎందుకంటే చాలా సందర్భాల్లో చాలా విషయాలు మనము పరిశోధిస్తే వార్తల్లోకి వెళ్ళి మనం చూస్తే ఎన్నో విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి. చాలాసార్లు ఈ భూమి నాశనం అయిపోతుంది. ఎందుకని? ఇదిగో అక్కడి నుంచి ఆస్ట్రాయిడ్స్, గ్రహ శకలాలు వచ్చేసి కొట్టేస్తాయి అన్నారండి. ఎప్పుడు కొట్టలేదే, ఎక్కడ పడలేదే. మొన్న 24వ తారీఖు 25వ తారీఖు ఓ గ్రహ శకలము, దాని విస్తీర్ణం కూడా చెప్పాడు, నాకు జ్ఞాపకం లేదు కానండి. దాని విస్తీరణ ఎన్ని కిలోమీటర్లో ఎన్ని మీటర్లో చెప్పాడు. అది పడితే ఒక ఊరు నాశనం అయిపోద్దంట. అది పడిపోతుంది 24వ తారీఖుని. ఈ ప్రపంచంలో ఏ దేశంలో ఏ ఊరి మీద పడుతుందో తెలియదు, ఆ ఊరు నాశనం అయిపోద్దని నాసా పరిశోధకులు హెచ్చరించారు. మరి ఎక్కడా పడలేదే, ప్రయాణిస్తూ ఉంటుంది అది. కానీ
దాని మార్గాన్ని మలిపేవాడు ఎవరు? దేవుడు. దేవుడు తెలిసిన సమస్తం అండి. ఇక్కడ చూడమ్మా, ఆయన వచ్చుచున్నాడు. ఎవరు తెలుసుంటమ్మా? ఎవరు తెలుసు? పశువులకు తెలుసు. పశువుకు తెలుసు కదా. ఎన్నోసార్లు మనం విన్న మాటలు. నోవహు జలప్రలయం గురించి మనకు తెలుసు కదా. దేని గురించి అమ్మా? నోవహు జలప్రలయం. ఒకసారి ఆది కాండంలోకి రండి అందరూ కూడా. ఒకసారి ఆది కాండంలోకి వస్తే 6వ అధ్యాయంలో మీరు చూస్తే 6వ అధ్యాయంలో 19-20 వచనాలు చూద్దాం. మరియు నీతో కూడా వాటిని బ్రతికించి ఎంచుకున్నటకు సమస్త జీవులలో అనగా సమస్త శరీరముల యొక్కయు ప్రతి జాతిలో 2 చొప్పున నువ్వు వాడలోనికి తేవలెను. వాటిలో మగదయ్యు ఆడదయ్యు ఉండాలి. ఇది ఎప్పుడు జరిగిన సందర్భం? నోవహు జలప్రలయములో. దేవుడు నోవహుకు చెబుతున్నాడు ఏమనంటే, నోవహు, ఇదిగో ఈ భూమి చెడిపోయింది, బలాత్కారంతో నిండి ఉంది, చాలా భయంకరంగా ఉంది. ఈ భూమిని నేను నాశనం చేసేస్తాను, దీన్ని తీసేస్తాను, ఉండదు. కాబట్టి ఇదిగో మీ కొరకు ఒక ఓడను సిద్ధము చేసుకో అన్నాడండి. అలాగే నోవహు ఏం చేశాడు? ఓడను సిద్ధము చేశాడు. ఓడ సిద్ధమైపోయిన తర్వాత జలప్రలయం రాబోతుంది. ఈ భూమి మీద భయంకర వర్షము కురవబోతున్నది. ఆ సందర్భములో దేవుడు నోవహుతో మాట్లాడుతూ ఏమని? నోవహు, ఇదిగో ఈ సృష్టిలో ఉన్నటువంటి జంతువులలో ప్రతిదీ కూడా ఎలా ఉండాలమ్మా? మగది ఆడది ఎక్కడ రావాలి? ఓడలోకి తేవాలి, ఓడలోకి రావాలి అని చెబుతూ ఉన్నాడండి. కాబట్టి ఎలా చూస్తుంది? నీవు వాటిని బ్రతికించి ఉండుటకే వాటిలో వాటి జాతుల ప్రకారము పక్షులలో ఇలాగా అన్నిట్లో కూడా 2 నీవు తేవాలి అని 20వ వచనంలో కూడా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడమ్మా? నోవహు జలప్రలయం చెప్తున్నాడు ఈయన. జంతువులు ప్రతిదీ కూడా 2 తేవాలి. అసలే సృష్టిలో ఎన్ని జీవరాశులు ఉన్నాయి, ఎన్ని పక్షులు ఉన్నాయి నోవహుకు తెలుసా? నోవహుకు తెలుసా ఏండి? ఒకసారి మనం ఆలోచిద్దాం. పోనీ నోవహుకు తెలుసు అనుకుందాం కదా. అన్ని జీవరాశులు నోవహుకు చుట్టే ఉన్నాయా? మరి ఎక్కడెక్కడో ఉన్నాయి. నోవహుకు ఎక్కడికి వెళ్తాడు? ఇప్పటిలాగా విమానాలు లేవు, ఇప్పటిలాగా రైలు లేవు, బస్సులు లేవు, ఎక్కడెక్కడో ఉన్నాయి. ఈ సృష్టి మీద ఎక్కడెక్కడో ఉండగా నోవహుకు నడవ తీసుకురావడానికి ఎంత టైం పడుతుంది? అవి ఎంత టైం పడుతుంది? నోవహుకు వెళ్ళాలి, వెతకాలి, తీసుకురావాలంటారా? లేదు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలాగా జలప్రలయం రాబోతుందని నోవహు కంటే ముందు ఎవరు తెలుసు? పశువులకు తెలుసు, జంతువులకు తెలుసు. అది తెలుసు. నోవహు పిలిస్తే మనుషులు రాలేదేమో కానండి, నోవహు పిలవకుండానే జంతువులు చేసినాయండి. ఇక్కడ చూడండి 7వ అధ్యాయం 15వ వచనంలో జీవాత్మ గల సమస్త శరీరాలలో 2 వాడలోనున్న నోవహు యొద్దకు ప్రవేశించెను. ఎందుకంటే దేవుడు ముందుగానే ఆజ్ఞాపించాడు. ఎవరికమ్మా? ఏంటి? ఎప్పుడైతే నోవహు వాడ తయారు చేయడం మొదలెట్టాడో అప్పుడే ఈ సృష్టికి తెలుసు, జంతువులు తెలుసు, పక్షులు తెలుసు ఏమని? ఇదిగో ఇది నాశనం అయిపోతుందని. అప్పటికి నోవహుకి దేవుడు ఆజ్ఞ ఇచ్చేటప్పటికండి అవన్నీ కూడా ఎక్కడ వచ్చేసినాయటమ్మా? వాడలోకి వచ్చేసినాయి అంటండి. అవన్నీ వాళ్ళకి వచ్చేసినాయి, అవన్నీ వాడలో ప్రవేశించేసినాయి అండి, ప్రవేశించేసినాయి. ఆలోచన చేయండి. ఏంటి? నోవహు పిలిస్తే పులి సింహం వస్తుందా? నోవహు పిలిస్తే ఏనుగు వస్తుందా? ఏంటి? నోవహు పిలిస్తే పాములు వస్తాయా? మరి ఎవరు చెప్పారు వాటికి? సృష్టికర్త చెప్పాడు, సృష్టికర్త ఆజ్ఞ ఇచ్చాడు. సృష్టికర్త మనవిని ఆయన గర్జనను
మనం చదువు కదా ఓపిక గ్రంథములో, ఆయన గర్జనని విని వెంటనే రాబో ప్రమాదాన్ని, నాశనం తెలుసుకొని వాడలోకి ప్రవేశించేసినవి. చూసారా ఏంటి? ఇవాళ ఏదో శాస్త్రవేత్తలు గొప్పలు చెబుతున్నారు. ఏమని? మేము కనిపెట్టేస్తాం. ఏం కనిపెట్టేస్తారు? యాంగిల్ పక్షి బయటకు వచ్చిందా, చేప బయటకు వచ్చిందంట, గాడ్ ఫిష్ బయటకు వచ్చిందంట, సముద్రంలో తాబేలు వడ్డుకొచ్చినాయి అంట, కొన్ని 100 లక్షల చేపలు వడ్డుకొచ్చి కొట్టేసినాయి అంట. ఏదో ప్రమాదము రాబోతుంది. పిచ్చివారా, మీకంటే కొన్ని 100,000 సంవత్సరాల క్రితం మా దేవుడు చెప్పాడురా. ఏం చెప్పాడు మా దేవుడు? ఇదిగో మనుష్యులుగా మీకంటే ముందు జంతువులకి రాబోయే ప్రళయము తెలుసు, అందుకే అవి సురక్షితమైన ప్రాంతాలకు తరలిపోతూ ఉంటాయి, అవి హెచ్చరిక చేస్తూ ఉంటాయి. వాటిని మీరు గ్రహిస్తలేదు, వాటిని మీరు తెలుసుకోలేకపోతూ ఉన్నారంటున్నాడండి. ఆలోచన చేయండి. అండ్ జంతువులు కూడా మనకి ఎన్నో పాఠాలు నేర్పుతూ ఉంటాయి. జంతువులు మనకి ఎన్నో చరిత్ర నేర్పుతూ ఉంటాయి. ఏండి, కుక్కలు వీధిలో మొరిగిని అంటేనే ఏదో జరుగుతుంది బాబా అని ఆయన భయపడుతుంటారు. నిజమే, ఎందుకంటే అవంట చిన్నని శబ్దాలు కూడా అవి వింటాయి. మనం చూడలేని దృశ్యాలనవి చూస్తాయి. ఎలా చెప్పకూడదు? మళ్ళీ ఏమంటారే, కుక్క మొరిగిందని రాత్రి మేడ దెయ్యం వచ్చింది అంటారు. ఏముండమమ్ము, ఆ దెయ్యాలు ఏం చూడవు. ఏంటి, అవి చూస్తూ ఉంటాయి, గ్రహిస్తూ ఉంటాయి. ఏంటి, చక్కగా ఆలోచన చేయండి. చిన్న చిన్న శబ్దాలను కూడా అవి గ్రహిస్తూ ఉంటాయి. చిన్న చిన్న శబ్దాలని ఆలోచన చేయండి. ఏంటి, మనం నడిచే నడకనంటండి, మనం నడిచి వెళ్ళిపోతాం కదా, ఆ నడకను మనిషి వస్తున్నాడనంటండి, నిద్రపోతున్న పాము తన శరీరం ద్వారా తెలుసుకుంటుందండి. చూసి కాదండి. మన నడకకి శబ్దం ఉంటుంది కదా, ఈ భూమికి మనకి జరుగుతున్న సంఘర్షణ అంటండి, పడుకున్న పాము తన శరీరంలో ఉన్నటువంటి తన శరీరము ద్వారా దాని శబ్దాన్ని గ్రహించి ఇదిగో ఎవరు వస్తున్నారు అని అలికిడి విని అదేం చేద్దంట, ముందుగానే పక్కకి వెళ్ళిపోద్దంటండి. ఇలా చెప్పుకుంటూ వెళితే ఎన్నో సాదృశ్యాలు, సాక్ష్యాలు పరిశుద్ధ గ్రంథములో మనకు కనబడుతున్నాయండి. ఆలోచన చేయండి. జల ప్రళయములు అన్ని 100 లక్షల అండ్ ప్రపంచంలో శాస్త్రవేత్తలు చెప్తున్నారు, జీవరాశిని లెక్కెట్టి ఎన్ని జీవరాశులు ఉన్నాయంట, రకాలు. జీవరాశిని లెక్కెట్టి ఎన్ని జీవరాశులు తెలుసండి? ఎన్ని జీవరాశులు ఉన్నాయి? మనకేం తెలుసండి? పాము, కుక్క, గేది, ఆవు, మేక, పిల్లి, ఎలుక, తాబేలు అంటారా? 84 లక్షల జీవరాశులు ఉన్నాయండి ప్రపంచంలో. ఎన్ని జీవరాశులు ఏంటమ్మా? 84 లక్షల జీవరాశులు అంటండి. అందులో చేపలను, మత్స్యములు తీసేయండి, సముద్రంలో ఉన్న వాళ్ళు తీసేయండి, ఎందుకంటే నీటిలో బ్రతుకుతాయి కాబట్టి. మరి బ్రతకని జీవరాశులు ఎన్ని ఉంటాయి? అవన్నిటినీ వాడలోకి ఎలాగొచ్చేస్తున్నాయి ఇవి? ఇదిగో ఈ ప్రపంచం మీదకి దేవుడు సునామీని రప్పిస్తబోతున్నాడు, ఈ భూమిని అంతా ముంచేబోతున్నాడు. తెలిసి నోవహు ఎప్పుడు పిలుస్తాడా ఆవిడేం చేస్తున్నవి ఎదురు చూస్తూ ఉన్నవండి. వెంటనే టకటక టకటక ఒకటి వెనకాల ఒకటి ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? వాడలోకి వెళ్ళిపోతున్నాయి. ఆలోచన చేయండి. ఇలా చెప్పుకుంటూ వెళితే జరగబోయే ప్రతి ప్రమాదం ఎవరు తెలుసమ్మా? ఎవరు తెలుసు? పశువులకు తెలుసు. అందుకే నీవు పశువుల స్థితిని ఏమన్నా సామెతల గ్రంథంలో జాగ్రత్తగా చూడుము, నీ మందల స్థితి నీవు గ్రహించు, చాలా జాగ్రత్త. వాటి అలికడు చూడు, వాటి పరిస్థితి చూడు, జరగబోయే పరిస్థితి జాగ్రత్తగా ఉండాలి. ఎన్ని ప్రమాదాలు వస్తున్నావో వాటిలో జంతువులు ముందుగానే తెలుసు. శాస్త్రము చెప్పిందని కాదు, శాస్త్రవేత్తలు చెప్పారని కాదు, దానికంటే ముందు మన దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథములో ఎన్నో సాక్ష్యాలు, ఇంకా మనకి సాక్ష్యాలు లేవు, వాళ్ళకి శాస్త్రవేత్తలకు ఏమి లేవు, సాక్ష్యాలు లేవు. కానీ మనకు దేవుడు ఇచ్చాడు, సాక్ష్యాలు ఇచ్చాడు. మీకు చెప్పాను కదా, గుర్రం ఊరి సాక్షి విన్నాం. ఏమంది గుర్రము? యుద్ధాన్ని వాసన పడిగడుతుంది. పక్షుల గురించి విన్నాం, జంతువు గురించి విన్నాం, నక్కల గురించి విన్నాం, ఇలా కుక్కల గురించి, ప్రతి దాని గురించి మనం వింటున్నాం. ఆలోచన